జగ్గారెడ్డి ఈటల రాజేందర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల మేము మా భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగ్గారెడ్డి వెంటనే ఈటల రాజేందర్ గారికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే జగ్గారెడ్డి చరిత్ర మన రాష్ట్రంలో అందరికీ తెలుసు. జగ్గారెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతాడు, కానీ ఈటల రాజేందర్ ఫ్రస్ట్రేషన్ అని అంటాడు. బీజేపీ ఈటల రాజేందర్కి సముచిత స్థానం ఇచ్చింది, గౌరవం ఇచ్చింది. జగ్గారెడ్డి అన్నట్టుగా ఈటల రాజేందర్ గారికి రాగానే ఎమ్మెల్యే టికెట్తో పాటు చేరికల కమిటీ చైర్మన్గా ఇచ్చింది. అదేవిధంగా ఎంపీగా టికెట్ ఇచ్చింది. అదేవిధంగా సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఆయన కోసం రెండు చోట్ల ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చి గౌరవించింది. బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ గారిని ఒక జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపునిస్తుంది. అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా పదవి కోసం పార్టీని అడగలేదు. ఈయన అన్నట్టుగా పార్టీకి రాకపోతే పదవి రాకపోతే ఫ్రస్ట్రేషన్ గురవుతాడు రాజేందర్ అని ఈ జగ్గారెడ్డి మాట్లాడడం ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పదవుల కోసం ఆయన ఏనాడు కూడా ఆరాటపడలేదు. అదేవిధంగా మరోసారి మరో మాట మాట్లాడుతూ అడవిలో తుపాకీ పట్టి తిరిగిండు, నేను పట్టణాల్లోనే తుపాకీ పట్టి తిరుగుతానని జగ్గారెడ్డి అనడం అది చాలా ఏమైనది. ఎందుకంటే పట్టణాలలో తుపాకీ పట్టి తిరిగేటోడు ఒక రౌడీ గూండానే తిరుగుతాడు, లేకపోతే ఒక పోలీస్ తిరుగుతాడు. ఈయన పోలీసు కాదు, ఈయన ఒక గూండా. ఈ గూండా ఈటల రాజేందర్ తోటి పోల్చుకొని ఈటల రాజేందర్ను వాడు వీడు అని తిట్టడం ఇది సభ్య సమాజం, ఈ బీసీ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్నది. ఇది ఒక రెడ్డి ఒక ఓసీ అహంకార పూరితమైనటువంటి మాటలు బీసీ బిడ్డ ఎదుగుతాననే అక్కస్తోటి ఓర్వలేకనే ఈ విధంగా రాజేందర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాబోయే రోజుల్లో ఈ జగ్గారెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి నాయకులను వెంటేసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పతనమవుతున్నది. ఈ అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జగ్గారెడ్డికి నీ యొక్క మండల పక్షాన నేను ఒక సవాల్ విసురుతున్నాను. జగ్గారెడ్డి, నీకు దమ్ముంటే ఇక్కడ జెడ్పీటీసీ గెలిపించు, చూద్దాం. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, నువ్వు కాదు, నీ జేజం వచ్చిన నీ అయ్య తరం కూడా కాదు. ఇక బీజేపీ గెలుపును ఎవరు ఆపరలేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈటల రాజేందర్కి ఇంటికి వెళ్ళి క్షమాపణ అడగాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.